హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈరోజు మనకి ఏ జిల్లాలలో మార్చి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు అన్న దానిపై జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 నుంచి 12 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో దాదాపు 44 లక్షల మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ రోజు నుంచి మొదలుకొని ఈ నెల చివరి ఆఖరు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 6,016 రూపాయల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు కొన్ని బిగ్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు చాలామంది కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ ఏప్రిల్ నెలలో జమ చేసేటువంటి మార్చి నెల పెన్షన్ డబ్బులు అనేది అవి కొత్త పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులు అనేది చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అనేది ఉండడం ద్వారా, నిధుల సర్దుబాటు అనేది ఉండడం ద్వారా, నిధులు అనేది లేకపోవడం ద్వారా తిరిగి అన్ని నెలల్లో ప్రతి నెలలో జమ చేసినట్టు విధంగానే మనకి ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్ డబ్బులనైతే విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు, ఈ రెండు కొత్త పథకాలు తెలంగాణలో ఎప్పటి నుంచి అమలయ్యే అవకాశాలు ఉన్నాయో మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఇక ఈరోజు మార్చి నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి లబ్ధిదారులు, పెన్షన్ లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మార్చి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జీవోనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజు నుంచి మొదలుకొని మే నెల 5వ తారీఖు లోపట్నే రాష్ట్రంలో ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు దాదాపు 37 నుంచి 36 జిల్లాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో రానున్నటువంటి 8 నుంచి వారం రోజులలోనే ఈ పెన్షన్ డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఎట్టకేలకిగా ప్రతి నెల జమ చేసినట్లు విధంగానే జిల్లాల వారీగా మనకి బ్యాంకుల ద్వారా, ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బులు కొంతమందికి పోయిన నెల పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదు. అలాంటి వారికి జమ కానటువంటి వారికి ఈ నెలలో పెన్షన్ డబ్బులను కలుపుకొని 2 నెలల పెన్షన్ డబ్బులు అయితే వారి ఖాతాలలో జమ చేస్తున్నట్లు సమాచారం అయితే ఉంది ఇప్పటి వరకు. ఇక ఈ పెన్షన్ డబ్బులు అందరికంటే ముందుగా మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ కోసం చేసుకొని ఉంటారో వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ చేస్తున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.